నేను చెప్పే ఈ ప్లేస్ లో పిజ్జా ఓన్లీ 99 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ మీరు ఏ పిజ్జా కొన్నా 150 రూపీస్ లోపలే ఉంటుంది. ఈ లొకేషన్ ఎక్కడ చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో, నేను మిస్ సాదిక్. ఈ రోజు చూసారు కదా మన గ్యాంగ్ మొత్తం వేసుకొని నేను ఇక్కడికైతే వచ్చేసాను. ఎందుకు ఇంతమందిని వేసుకొచ్చానంటే మనం కడుపు నిండా తినేసి బిల్ అయితే అందరికి షేర్ చేసేయచ్చు. ఇది ఒక బెనిఫిట్ అనమాట. చూసారు కదా, బిల్లు తీసుకున్నాక కాత్యాయని భోజనం చేసావా అని చెప్పి కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఆయన ఆ పిజ్జాస్ ని మా వాడి చేతిలో పెట్టగానే మావాడు కలయా నిజమా అని చెప్పి డాన్స్ చేసుకుంటున్నాడు. సీరియస్ గా చెప్తున్నాను, మేము ఇక్కడికి రావడం ఏం ఫస్ట్ టైం ఏం కాదు. మేము ప్రతిసారి పిజ్జా కోసమే మెయిన్ గా ఈ ప్లేస్ కే వస్తాం. ఇంకా ఏముంది, బాక్స్ ఓపెన్ చేయగానే ఎవరికి ఏ పీస్ దొరికితే అది లాక్కొని తినడమే. ఇక్కడ బెనిఫిట్ ఏమంటే అందరికి భయం వేస్తాం కాబట్టి ఎంత దొరికితే అంత కుమ్మేయడమే. ఇంకా టేస్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ లో మీకు ఇంత టేస్టీ పిజ్జా ఎక్కడా దొరకదు. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్ళి బాగా తినేసి బిల్ ని మాత్రం అందరికి ఈక్వల్ గా షేర్ చేసి ఇంత దూరం పిలుచుకొచ్చి మా వాళ్ళని రివ్యూ అడగకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు. ఎలా ఉంది మా పిజ్జా? Better than Domino's. Far better than Domino's. ఇంతకీ ఈ లొకేషన్ కూడా చెప్పలేదు కదా, ఇది మన హూడీలో ఉన్న డీమార్ట్ లో అండి. మీరు కూడా హూడీ సైడ్ వెళ్తే డీమార్ట్ కి వెళ్తే ఖచ్చితంగా ఈ పిజ్జాను ఒకసారి ట్రై చేయండి. ఫన్నీ పార్ట్ ఏంటంటే ఇక్కడ గ్రాసరీస్ కన్నా మేము పిజ్జా తినడానికి టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం. మొత్తానికి డీమార్ట్ లో కావాల్సినవన్నీ తీసుకుని డబ్బులు దొబ్బెట్టుకుని బయటకైతే వచ్చేసాం. చూసారు కదా ఎన్ని సరుకులు కొన్నాము. ఇన్ని ఎందుకు అనుకుంటున్నారా, మేము రీసెంట్ గానే పీచు నుంచి ఫ్లాట్ కి అయితే షిఫ్ట్ అయ్యాం. తోలు తీరిపోతుంది. ఈ ఫ్లాట్ ఎక్కడ, దానికి రెంట్ ఎంత, ఈ ముచ్చట్లన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్.